హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము శానోజే డౌన్ టౌన్లో ఉన్నాం అనమాట. సో శానోజే డౌన్ టౌన్ ఈవినింగ్ ఎలా ఉంటుంది, క్రిస్మస్ టైం ఇది కూడా, సో ఎలా ఉంటుంది అని చెప్పి సో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 7 degrees ఉంది అండ్ కరోనా దెబ్బకి మాస్క్ కూడా పెట్టుకొని బయటకు వచ్చాము. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని బయటకు వచ్చాము అనమాట. సో ఈరోజు December 13th. సో చూసారు కదా నా వెనకాల అందరూ ఇక్కడ ఫొటోస్ దిగడానికి వచ్చారనమాట. సో ఇక్కడ మన ఇండియన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు అండ్ బేసిక్గా ఇది డౌన్ టౌన్ కాబట్టి ఎక్కువ హోమ్లెస్ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారనమాట. సో యాక్చువల్లీ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ ద ఫోన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని. లెట్స్ గో టు ద వీడియో. శానోజే డౌన్ టౌన్ ఈవినింగ్ జస్ట్ ఇలా బయటకు వచ్చాము అనమాట. సో చూడండి, మాకు ఈవినింగ్ 8-9 అవుతుంది, అయినా కూడా అందరూ లైక్ ఫొటోస్ దిగడానికి వచ్చారు. చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ డెకరేషన్స్ కానీ. ఎవ్రీ క్రిస్మస్కి ఇక్కడ గేమ్స్ కూడా పెడతారు, బట్ ఈ ఇయర్ కోవిడ్ వల్ల ఎవరు రావట్లేదు అని చెప్పేసి గేమ్స్ పెట్టట్లేదు అనమాట. సో చూసారు కదా ఇక్కడ అందరూ లైక్ సాంగ్స్ ఎంజాయ్ చేయడము. ఇంకా ఈవినింగ్ మాకు ఆల్మోస్ట్ 9 అవుతుంది, బట్ అయినా కూడా ఇక్కడ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ, ఇంకా అక్కడ వాళ్ళు కూడా అక్కడ సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. సో చూడండి డెకరేషన్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ. వావ్. బేసిక్గా ఇప్పుడు శానోజే డౌన్ టౌన్కి అందం అంటే జస్ట్ ఈ పార్క్. సో ఈ పార్క్లో ఆల్మోస్ట్ చాలా గేమ్స్ కూడా ఉండేటివి. అందరూ చాలా మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ దిగడానికి కూడా వస్తున్నారనమాట. వావ్, ఈ పార్క్ మాత్రం చాలా లాంగ్ ఉంది అండ్ ఈ పార్క్లో అసలు డెకరేషన్స్ అయితే అసలు తీయద్దు. అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రెయిన్ కూడా ఉందన్నమాట, బట్ ఏ ఎమర్జెన్సీలో క్రెయిన్ యూస్ చేస్తారని మాత్రం నాకు తెలీదు. బట్ ఏంటంటే ఇన్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ డౌన్ టౌన్ అనేది మార్నింగ్ టైంలో కాదు, ఈవినింగ్ టైంలో చాలా అందంగా ఉంటుంది. బికాస్ ఎస్పెషలీ ఈ లైట్స్ వల్ల అనమాట. సో ఇక్కడ అండ్ మీరు పార్క్ చూసినట్టయితే చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ హోమ్లెస్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో ఏం చేయలేము. యా, సో అక్కడ ఇద్దరు ఉన్నారు, నాకు భయం వేసింది, అందుకే నేను వచ్చేసాను. బట్ ఇట్స్ ఓకే, ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ శానోజే డౌన్ టౌన్ ఆన్ సండే ఈవినింగ్. సో ఇక్కడ ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చేయాలని చెప్పి చూస్తారు అండ్ కొంతమంది జస్ట్ పార్క్ వచ్చి ఇట్లా ఫొటోస్ దిగాలని అనుకుంటారు. సో యువర్ ఎంజాయ్మెంట్ వాళ్ళది. సో మీరు ఇందాక చూసారు కదా పార్క్, నేను మీకు ఇప్పుడు ఏంటంటే చాలా దూరం నుంచి చూపిస్తాను. సేమ్ డెకరేషన్స్ ఇందాక మనము దగ్గర నుంచి చూసాం కదా. సో మనము అలానే కంటిన్యూస్గా వెళ్ళొచ్చు. మీరు అక్కడ చూస్తున్నారా, ఇద్దరు కూర్చొని ఉన్నారు, వాళ్ళనే హోమ్లెస్ అంటారు. బేసిక్గా మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సెల్ ఫోన్స్ పోయే ప్రమాదం ఉంటుంది. అండ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు వెండర్స్ కూడా ఉన్నారు, చిన్న వెండర్స్, ఎవరైనా ఏమైనా తింటారు అని చెప్పి. సో
ఇప్పుడే వాన పడ్డది అనమాట. సో అక్కడ ఏమున్నా కూడా కొనుక్కుంటారు, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే వెండర్స్కి కూడా మంచి బిజినెస్ దొరుకుతుంది. సో వీళ్ళతో వెళ్ళి మాట్లాడదాము అసలు ఏముంది ఏం లేదు. హలో, what do you have? What are you selling? What are you selling? One hot dog? No, what is this one? Turkey. Oh, okay. How many? No, my friends are coming, I'll take it. Okay. Yeah, thank you. సో ఇక్కడ కూడా ఇంకో బిజినెస్ ఉంది, సేమ్ అలానే చేస్తున్నారు అనమాట. Hi. Hi. Can you tell me what you're selling? Bacon? Bacon? Yes, bacon. Oh, how is your business today? I mean, because of COVID, you know, is anybody coming now to buy? It's very less? Yeah, poquito. Poquito. Say hi. Hi. సో చూసారు కదా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో సానోజే డౌన్ టౌన్ కి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు వెండర్స్ ని చూసారు కదా, వాళ్ళు మెక్సికన్స్ అనమాట. ఇక్కడ వచ్చి వాళ్ళు ఏమంటారు, చాలా కష్టపడుతున్నారు. అండ్ చెప్పాలంటే మెక్సికన్స్ చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. ఇక్కడ అందరూ చాలా బాగుంటారు. ఏంటంటే మనం మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారనమాట. అని ఏమంటున్నాడంటే, కోవిడ్ వల్ల మీ బిజినెస్ ఎలా ఉంది అని అడిగితే కొంచెం నడుస్తుంది అని అన్నారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ పాజిటివ్గా వాళ్ళు ట్రై చేస్తున్నారు డైలీ వచ్చి. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా డైలీ వేజెస్. సో మీరు చూసారు కదా, ఇప్పుడు ఇండియానే కాదు, ఈవెన్ ఇక్కడ కూడా ఏంటంటే డైలీ చిన్న వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ బిజినెస్ కూడా చాలా దెబ్బతినింది. యూట్యూబ్లో నేను అది కూడా ఎందుకు ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, కరెంట్ సినారియో ఎలా ఉందని కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో ఆ రీజన్ వల్లనే నేను అది ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నా. ఎనీవేస్ ఇట్స్ టూ కోల్డ్. సో నేను తిరిగి మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేసాను అనమాట. సో బేసికలీ చూడండి, అక్కడ కూడా రోడ్ వావ్. సో యాక్చువల్లీ క్రిస్మస్ మంత్ అంటే ఎండ్లెస్ డెకరేషన్స్. సో ఏంటంటే మేము ఒక 5 minutes ఇక్కడ మంచిగా తిరిగేసి ఇంటికి వెళ్తాము. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ లేసి వర్క్ కూడా ఉంది. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ మై వీడియో. ఈ మాస్క్ వల్ల కొంచెం మాటలు మీకు వినిపించకపోతే ఐఎమ్ వెరీ సారీ. Again, see you next time in another video. Till then, take care, stay safe, and please subscribe to my channel so that I can upload more videos. And happy Christmas in advance. Yay! Bye.